ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. ఒకటవ రాజులు 19వ అధ్యాయము ప్రారంభ వచనంలో ఏలియా చేసినదంతయు ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును అహాబు యెజెబెలుకు తెలియచెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఎవరి పేర్లు? యెజెబెలు, అహాబు, ఏలియా, ముగ్గురు కదా. ఏలియా గారు సంఘ పాస్టర్ గారు, ప్రవక్త. అహాబు తన బిడ్డలను పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసిన రాజు. ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి దేవుడే ఏర్పాటు చేసిన రాజు యెజెబెలు. ఈ రాజుగారు మోజుపడి ఒక ప్రభు నామానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే యెజెబెలు. రాణి అయిపోయింది ఆమె. సహజంగా హోమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్ ఉంటుంది కదా అంటారు కదా. హోమ్ మినిస్టర్ అంటే ఎవరు? భార్య అని అర్థం కదా. వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది అంట కదా. మినిస్ట్రీలో హోమ్ మినిస్టర్గా పవర్ ఎక్కువ అంట కదా. అందుకని ఈయన మాట చెల్లట్లా. దేవుని ఆలయము, నలుగురు కలిసి దేవుని వైపు చూసి ఆత్మలు ఆరాధించే స్థలము మందిరం. ఈ దేవుని మందిరంలోనికి ఈ దేవుని ప్రజలను పరిపాలిస్తూ అక్కడ ఒక సేవకుని పెట్టి, ఏలియా అనే సేవకుని పెట్టి మందిర పరిచయం చేయిస్తూ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అహాబ్ అనే రాజుగారి ప్రభావం ఆవిడ మీదకి వెళ్ళలా, ఆవిడ ప్రభావం రాజు మీదకి వచ్చేసింది. మనం అదే కదా, పెళ్ళయ్యాకయ్యా మా అబ్బాయి తీసుకొచ్చేస్తారు కోడల్ని గుడికి, చచ్చిన రాదు, ఈడు వెనకాల వెళ్తాడు. ఇప్పుడు ఏమైంది? అమ్మా దేవుని ఆలయం అమ్మ అంటే నోర్మై అని నోర్మించేసి ఇక రాణిగారి పెత్తనం, రాజుగారి యొక్క ఆజ్ఞ. ఇక మరి గుళ్ళ వాళ్ళు ఏం చేయాలి? యథారాజా. ఇక వాళ్ళందరూ కూడా ఏమన్నారు? నానా సమర్పణ లేని వాళ్ళు ఒక కుటుంబాన్ని ఏలుబడి చేసిన ఆ కుటుంబంలో భయంకరమైన శాపం వచ్చి పడుద్ది. దేవుని సమర్పణ లేని వాళ్ళు తల్లిదండ్రులుగా ఉంటే ఆ కుటుంబాలు శాపగ్రస్తమైన కుటుంబాలు. సంఘాల్లో కూడా సమర్పణ లేని సేవకులు ఉంటే ఆ సంఘాలు కూడా శాపగ్రస్తమైన సంఘాలు అయిపోతాయి. దేశానికి రాజైన రాణైన సమర్పణ లేని వాళ్ళు ఉంటే శాపగ్రస్తమైన దేశం అయిపోతుంది. అది సమర్పణ లేని వాడు ఉండటం వల్ల ఇప్పుడు సంఘం అంతా కూడా ఏమైపోతున్నారు? మొత్తం అందరూ కలిసి ఏం చేస్తున్నారు? దాన్ని పూజ చేస్తున్నారు. హలో చెప్పండి. ఎవరావిడ? పేరేంటి? బయలు దేవత. స్పెషాలిటీ అని చెప్పండి రా. వర్షాలకి మూలం ఆవిడ. ఆ నమ్మకం అది. అలా మంచి పంటలు పండడానికి, మరి వర్షాల ద్వారా పంటలు మంచి పంటలు సమృద్ధిగా పండడానికి మూలం ఆవిడ నమ్ముతారు వాళ్ళు. పెళ్లిళ్ళు జరిగి గర్భఫలాలు పిల్లలు పుట్టడానికి మూల కారుకురాలు ఆవిడట. ఈ లోకంలో సర్వ సంపద దొరకాలంటే మూల కారుకురాలు ఆవిడట. ఈవిడొచ్చి వీళ్ళు కొత్త బోధ బోధించి, ఎవరు? యెజెబెలు, ఇవన్నీ సంఘాన్ని నేర్పించేసింది. వీళ్ళకి ఇంకా ఆనందంగా ఎవడు కాదంటాడు? సర్వ సంపదలు వచ్చేస్తాడు. ఎవడు వద్దంటాడు? గర్భఫలం లేదంటే బిడ్డలు పుడతారంటుంది, వర్షాలు వస్తాయి, మంచి పంటలు, విస్తారమైన సంపాదన, అన్నిటికీ మూలమైన అంటుంటే ఇక జనమంతా దేవుని వదిలేశారు. పేరేమో దేవుని బిడ్డలు, దేవుని ఆలయం ఏమో దేవుని ఆలయం. కానీ జరిగేది దేనికోసం? సంపాదన కోసం, దేనికోసం? శరీర సుఖాల కోసం, దేనికోసం? రాబడుల కోసం. పాస్టర్ గారు కడిమండిపోతుంది అక్కడ. ఎవరైనా ఏలియా గారు చూశాడు మారతారేమో. రాజు మారటలా, రాణి పెచ్చిరిపోతా ఉంది. కడుమండిపోయానన్నాడు. ఎన్నాళ్ళు రా అన్నాడు. రెండు తలంపుల మధ్యలో ఎందుకు మీరు ఏమన్నాడు? ఊగిసలాడుతున్నారు, తడబడుతున్నారంట. స్తోత్రం చెప్పండి నాయన. ఎందుకు తడబాటు? నీ దేవుడు అలాంటి వాడు చూడలేదా? ఆనాడు ఎర్ర సముద్రం దాటించాడే, తెలియదా? ఆకాశాన్ని అన్నం పెట్టలేదా? స్తోత్రం చెప్పండి నాయన. ఇవన్నీ చూసి ఇప్పుడు ఈ రాణి గారికి సాగు చేసు ఆమెకి మేలు పొందాలి, మెప్పు పొందాలని ఇప్పుడు ఆవిడ వెనకాల బయలుదేరుతున్నారు. ఆయన అంటున్నాడు, ఎంతకాలము రెండు తలంపులు? ఒకటేమో అమ్మో మాకు సంపదలు కావాలి, రాబడి కావాలి, మాకు కలిసి రావాలి. హల్లు చెప్దామా? మాకన్నీ ఈమె ద్వారానే అని చెప్పేసి ఈమెను పట్టుకున్నారంట. పేరు మాత్రం అనుకున్నారంట, మేము యెహోవా దేవుని బిడ్డలం అనుకుంటున్నారంట. మాకు ఆదివారం
పేరుకు మాత్రం గుడికి వస్తాం, పేరుకు మాత్రం బాప్తిస్మాలు తీసుకుంటాం, పేరుకు మాత్రం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఆ దేవత ద్వారా వచ్చేటువంటి రాబడి మాత్రం పోగొట్టుకో. ఆదివారం ఆరాధన దేవుడి శాసనం, అది ప్రతిష్ఠించబడిన రోజు. అది ఆ రోజున నువ్వు ఆయన దగ్గరే ఉండాలి, కానీ నువ్వు సంపాదన కోసం బయలుదేవత వెనకాల వెళ్తే ఎట్లా? అవి ఏం చేస్తుందంట? సంపాదన మూలం అంట, రాబడికి మూలం అంట, శరీర ఆనందాలకు మూలం అంట, బిడ్డ గర్భఫలాలు కలగడానికి మూలం అంట. హల్లు చెప్దామా నాన్న? ఆరాధన ఇక్కడ రెండు రాట్లా, ఎక్కడికో అక్కడికి వెళ్తారంటే కలిసి వస్తుందని, పిల్లలు పుడతారని దేవుడు అన్నాడు. కుదరదు. అయితే వెళ్ళిపోయి వెనకాల పట్టుకొని ఇక రాబాకి ఇక్కడికి, లేదా ఈ రోజు లేసేసి ఇక్కడే నిలిచిపో. యెహోవా దేవుడా, ఈరోజు ఆదివారం ఆరాధన గుడి కావాలా? రాజీ పడిపోయి నాకు ఆదివారమే పని ఉంది, ఆదివారం నా సొంత ఇంట్లో పని ఉంది, మానేయి, పూర్తిగా మానేసి. అటు అది కావాలి ఇది కాదు, కుదరదు అన్నాడు దేవుడు. నేను అన్నానా? ఏలియా గారు అన్నాడు. తెలుసుకోండి అంటే ఎవడు మాట్లాడతాను? ఏం చెప్పండి, అది దేవుడా ఇది దేవుడా అని తెలిసి వాళ్ళకి యెహోవా దేవుని తెలుసు, కానీ మాట్లాడరు. ఎందుకని? మళ్ళీ వాళ్ళతో అక్కడ అవసరం ఉంటుంది కదా, అందుకని తేల్చుకోమంటే మాట్లాడలేదంట, మౌనంగా ఉండాలంట. పిచ్చెక్కిపోతుంది ఏలియా గారికి. మౌనంగా ఉండి ఏదన్నా అసలు జరిగితే, అందుకనే మౌనంగా ఉన్నాం, మాకు జరుగుద్దని తెలుసు. దొంగ దయ్యపు బతుకులన్నీ, దొంగ బ్రతుకులు, దయ్య బతుకులు, ధైర్యం లేని బతుకులు, సైతాన్ని పెట్టలాళ్ళు. నీ ధైర్యం ఉంటే తెగించి మాట్లాడు. మౌనంగా కూర్చుంటావేంటి? కూతురువైనా ఆయన కొడుకువేనా నువ్వు? హల్లు చెప్తా. మౌనంగా ఉంటే ఆయన ఊరుకుంటాడా? అరే వీళ్ళ మౌనేడు తేల్చేస్తా, వీళ్ళ మౌనేడు తేల్చేస్తా, రెండు ఎద్దులు తీసుకురామన్నాడంట. ఎవరి దగ్గర మనం పప్పులు చెల్లించవచ్చు, కానీ యేసయ్య దగ్గర పప్పులు చెల్లించకూడదు నానా. ముండాడు ఏలియా, మామూలుడు కాదు, ముండాడు. రెండు ఎద్దులు తీసుకురాని సంగతి తేల్చేస్తా అన్నాడు. ఎద్దులు తీసుకొచ్చారు. ఆ ఎద్దుని వధించండి, మాంసం ముక్కలు చేయండి, కట్టెలు తీసుకురండి, కట్టెల మీద మాంసం పెట్టండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ఏదైతే దేవుడు అన్నారో ఆ దేవుడిని రమ్మనండి, ఆ మాంసాన్ని కాల్చివేయమని చెప్పండి, దహించివేయమని చెప్పండి. అలా దహించేస్తే నేను కూడా ఆ బయల్నే పూజ చేస్తా. లేదు అలా కాకపోతే నేను నా దేవుని పేరుని పూజ చేస్తా. నా దేవుడి కనుక వచ్చి రెండో ఎద్దు యొక్క మాంసాన్ని దహించేస్తే అప్పుడు యెహోవాయే దేవుడిని తెలుసుకుంటారు. ఇది తేలిపోవాల్సిందే. మీరు మౌనంగా ఉన్నంత మాత్రాన నిజము బయట పడకుండా ఉండడానికి వీలు లేదు. తేలిపోవాల్సిందే వాళ్ళని చెప్పేసి పోటీ పెట్టేశాడు. స్తోత్రం చెప్దామా? దొరికిపోతారు. ఒక ఎదురిచ్చేశారు. మొత్తం 450 మంది సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు గంతిలేశారంట, కేకలేశారంట, ఒళ్ళంతా కోసుకున్నారంట. ఆయన అన్నాడు, పిలవండ్రా, గట్టిగా పిలవండ్రా అన్నాడు. ఆయన నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో. హల్లు చెప్పండి నాన్న. ఎంతసేపు పిలిచినా కేకలేసి కోసుకుని రక్తాలు కారిపోయి నీరసం వచ్చి పడిపోతారు తప్ప ఏమే ఉలుకోలేదు. అప్పుడు సూర్యాస్తం అయిపోతుంది, వాళ్ళు సైలెంట్ అయిపోయారు, మొత్తం మౌనం అయిపోయారు. అప్పుడు ఏలియా గారు తీసుకున్నారంట. నా దగ్గర స్తోత్రం చెప్పండి నాన్న, వీళ్ళందరూ నా దగ్గర మనం వచ్చేసారంట. ఒక్కడే చూడాలి, 450 మంది ఒక ప్రక్కన, ఒక్కడే ఏలియా ఒక్కడే ఒక ప్రక్క. హల్లెలూయా. కట్టెలు క్రమంగా పేర్చారట. ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తూ ఉండగా నీళ్లు తీసుకొచ్చి మాంసం అంతా కట్టెలంతా ముంచేయమన్నాడు నీళ్లతో. ఇందాక వాళ్ళకి నీళ్లు కూడా పోయమనలా, ఎండిన కట్టెలే, మామూలు మాంసం. ఎక్కడ అన్నాడు? నీళ్లు పోసుకోండి, ముంచేయండి మాంసాన్ని, కట్టెలు కూడా ముంచేసేయండి నీళ్లతో. మళ్ళా రెండోసారి నీళ్లు పోయించాడంట, మాంసం అంతా మునిగిపోయిందంట నీళ్లలో. మూడోసారి కూడా పోసారంట, అసలు నీళ్లేక మాంసం కనపట్ల, కట్టెలు కనపట్ల. ఏలియా అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి నాన్న. యావన్ చూడండి, చక్కని ప్రార్థన అది. యెహోవా నా పితరుల దేవా స్తుతిస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా స్తుతిస్తున్నాడు దేవుణ్ణి, ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి. మళ్ళీ హల్లు చెప్పాలి నాన్న. ఇశ్రాయేలుల మధ్యలో ఎవరున్నారంట? మన మధ్యలో ఉన్నవాడు దేవుడున్నారంట. ఇశ్రాయేలుల మధ్యలో నువ్వు ఉన్నావని, నేను నీ సేవకుడని, ఇవాళ ఈ మాంసాన్ని దహించే కార్యాన్ని నువ్వే చేస్తున్నావని వీళ్ళందరూ చూడాలి అని ప్రార్థన చేశారంట. అంటూ ఉండగానే, ప్రార్థన ఆలకిస్తూ ఉండగానే అగ్ని రానే వచ్చిందంట. నీళ్లలో మునిగిపోయినటువంటి మాంసం అంతటిని నీటితో సహా ఆవిరైపోయి కాల్చేసిందట. ఒక మాట చెప్పనా? అక్కడ ఎందుకు రాలే అగ్ని? ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ అదే ఎద్దు కదా, ఇక్కడ అదే ఎద్దు కదా, అక్కడ అవే కట్టెలు కదా, ఇక్కడ అవే కట్టెలు కదా, పైగా అక్కడ నీళ్లు కూడా లేవు కదా, ఇక్కడ నీళ్లు ముమ్మారు పోసారు కదా, మాంసం మునిగిపోయింది కదా, అక్కడ పొడిగానే ఉంది కదా,
అక్కడ కాలని అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? కట్టెలు క్రమముగా పేర్చబడాలి. నానా ఇక్కడ క్రమము అనేది ఉండాలి సంఘంలో. మీరందరూ కట్టెలు నానా, మీరందరూ కట్టెలరా. ఆ కట్టెల మీద పేర్చబడినటువంటి మాంసము మన శరీరం తాలూకా ఆనవాలది. ఎద్దు శరీరం కాదది, నీ శరీరము. ఆరాధన బలిపీఠం దగ్గరకు వచ్చే నువ్వు నేను మన శరీరాన్ని పూర్తిగా దేవునికి సంపూర్ణ సమర్పణకు గుర్తది. ఎద్దును తునకతులుగా కోసి బలిపీఠమే పెట్టడం అంటే మందిరానికి వస్తున్న నీవు నేను మన శరీరాలను మన ఆత్మలను సంపూర్ణంగా సమర్పణ చేసుకోవడం. ఇక్కడ సంపూర్ణ సమర్పణ ఉంటుంది. ఎక్కడైతే సంపూర్ణ సమర్పణ ఉంటుందో అక్కడ దేవుడు వస్తాడు. రెండోది, సంఘంలో బిడ్డలందరూ కట్టె లాంటి వాళ్ళు. ఈ కట్టె లాంటి వాళ్ళందరూ దేవుని బలిపీఠమైన ఆయన సన్నిధిలో క్రమంలో ఉండాలి, ఏకాత్మతో ఉండాలి. క్రమం ఉండాలా, అక్రమం ఉండాలా? ఒకే మాట, ఒకే ఆలోచన. దేవుని యొక్క సేవకు నడిపింపు ఏకత్వము చూపిస్తుంది. క్రమము అక్కడ లేదది. అక్కడ క్రమం లేదు, అక్కడ సంపూర్ణ సమర్పణ లేదు. ఇక్కడ ఏంటంటే కట్టెలు క్రమంగా పేర్చబడాలి, తునకలుగా చేసి శరీరాన్ని సమర్పణ చేసుకోవాలి. మన శరీరాశను సమర్పణ చేసుకోవాలి. మన జీవితాలు సహవాసంలో క్రమం కలిగి బ్రతికితే అప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ ఏం చేయమన్నా నీళ్లు అంటే ఏంటి? వాక్యము. మాట్లాడినరా, నీళ్ళు అంటే ఏంట్రా? వాక్యము. హల్లు చెప్పాలా? అందుకే దేవుడు వచ్చేది ఇక్కడికి. దేవుడు తన సన్నిధిలోకి వచ్చేది అందుకే. ఎందుకని? అక్కడ క్రమం ఉంటుంది కాబట్టి వస్తాడు. క్రమం లేని వాళ్ళ దగ్గర ఆయన రాడు. రెండోది, వాళ్ళ శరీరాలు ప్రాణాత్మ దేహాలను సమర్పణ చేసుకునే వాళ్ళ దగ్గరకు వస్తాడు. మూడోది, వాక్యపు నింపుదల ఎక్కడుంది అక్కడికి వస్తాడు ఆయన. హలో చెప్పండి నాన్న. వచ్చారట, మొత్తాన్ని దహించి వేశారట. మొత్తం కాలిపోగానే అంటారంటే యెహోవాయే స్తోత్రం చెప్పాలి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలేస్తా ఉంటే ఎలా ఇందాక నోరు మూసుకున్నారా? మరి ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నారు? 10 మందిలో పబ్లిక్ నోరు తెరిపిస్తాడు ఎవరు? దేవుడు. హలో చెప్దామా? నీ చేతనైతే ఉన్నది అవునో కాదో మంచో చెడో డైరెక్ట్ గా మాట్లాడేసాయి. నువ్వు మౌనంగా ఉండి ఏదో నష్టం జరిగినప్పుడు నేను అప్పుడే అనుకున్నా కాబట్టి ఎందుకని మాట్లాడడం మానేశావు. జాగ్రత్త. నీ జీవితం, నీ తీరు, నీ పద్ధతి దయ్యం బ్రతుకదు. మంచి జరిగితే అవును నేను అదే అనుకున్నా. గోడ మీద పిల్లవా ఉంచో, తోసేవాళ్ళు మారేస్తాడు, అవతలగా తోసేస్తాడు దేవుడు. ఉంచనట్లా నిన్ను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జనాన్ని పాడు చేసే ఇలాంటి వాళ్ళు. ఈ 450 మంది లాంటి వాళ్ళు మందులు అక్కడక్కడ ఉన్నారు. కొద్దిమంది గుండె చేసుకో, నేను కాకూడదని. సంఘాన్ని పాడు చేసేవాడిని కాకూడదని, సంఘంలో ఐక్యతను పాడు చేసేదాన్ని నేను ఉండకూడదని నువ్వు ప్రార్థన చేసుకో, లేకపోతే దొరికిపోతావు సుమా. వీళ్ళందరినీ ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళని, చక్కగా ప్రభు మార్గంలో ఆరాధన చేసుకునే వాళ్ళని మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి, రాంగ్ రూట్ తీసుకెళ్లి నాశనం చేసి సంఘం మీద, సావుకుని మీద తిరుగుబాటుదారులుగా చేస్తే చూస్తూ ఊరుకుంటాడు దేవుడు. మొత్తాన్ని 450 మంది ఏం చేశాడు? అవతల భార్యేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ సంగతి వచ్చి రాజుగారు వెళ్ళి పితృ చెప్పాడంటే భార్యకి, రాణి గారికి, భార్యకి, అమ్మాయి ఎట్లా పాస్టర్ గారు ఆ రోజు మౌనంగా ఉన్నారు కదా, ఆయన కోపం వచ్చేసి ఇదిగో ఇట్లా పందెం పెట్టి దానిలో దేవుడు రుజువు చేసి మన ప్రవక్తలను చంపించేశాడమ్మా అని చెప్పగానే, ప్రవక్తను చంపించేశాడా? నేను పెట్టిన ప్రవక్తలు, నేను పోషించే ప్రవక్తలు. అల్లు చెప్పండి. ఆడు ఎంత కోపంతో ఏంటి, ఆడు ఎంత రెచ్చిపోయినా, ఎంత హవాయిలాగా ఎంత పైకి వెళ్తాడో తిరిగి వచ్చినప్పుడు అంత నల్లగా మారి తల పగిలి చచ్చిపోతుంది. అవాయి చూసారా? అవాయి వెళ్ళేటప్పుడు అమ్మమ్మ బస్సు సర్ర వెళ్ళిపోతుంది, అమ్మమ్మ కంగారు పడతాం. అది ఎంత వేగంగా, ఎంత వెలుగ్గా వెళ్ళిందో అంత మసై కిందకొచ్చి నేలకు తగిలి తల పగిలి వస్తుంది. సైతాన్ గాడు బతుకోడు అంతే. యెజబెల్ రెచ్చిపోయింది కదా, నేను పెట్టిన నష్టం కలిగేస్తావా? నీ సంగతి చూస్తే 24 గంటల్లో నువ్వు కూడా వాళ్ళలో ఒకటిగా అయిపోతావు పాస్టర్ అందట. సేవకుని పట్టుకొని ఏలియా గారిని, జాగ్రత్త, రేపు ఈ రోజు ఈ సమయానికల్లా అంటే 24 hours లో ఈ 450 మంది నువ్వు కూడా ఒకటి అయిపోతావు, లేకపోతే దేవుడు నాకు ఏ శాపమైన తెచ్చి పెడతాడని. దయ్యం చూసావా దేవుడి పేరు వాడుకుంటుంది? స్తోత్రం చెప్పండి. దయ్యము దేవుడి పేరు వాడుకుంటే దేవుడు మేలు చేసేస్తాడా? హల్లు చెప్దామా? మన దొంగ తెలివితే అట్లా ఎవరి దగ్గర అండి? దేవుని దగ్గర అండి. భయపడిపోయాడు. వర్షం ఆగిపోద్దంటే వర్షం ఆగిపోయింది, వర్షం మళ్ళీ వస్తుందంటే వర్షం వచ్చింది. ప్రార్థన చేస్తే అగ్ని దిగిరావాలని దిగి వచ్చింది. ఎంత బలమైన విశ్వాసము, ప్రాణం తీసేస్తానని భయపడిపోయాడు అని పాపం. స్తోత్రం చెప్పండి నానా. ప్రాణం తీసేస్తాను భయపడిపోయాడు, భయపడిపోయి పారిపోతున్నాడు. హల్లు చెప్దామా?
ప్రాణం యెజబెల్ చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? అమ్మా, నీ బ్రతుకులు ఏం జరగాలని దేవుని చేతిలో ఉంది, కానీ నీ శత్రువు చేతిలో ఉండదు. ఆ విశ్వాసం సన్నగిలిపోయింది, ఎందుకని ప్రాణభయం వచ్చేసింది. కొన్ని సందర్భాల్లో ప్రాణభయంతో దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టుకొని దేవుని వదిలిపెట్టేసి పారిపోయే వాళ్ళంగా ఉంటాం మనం. ఈ లోకంలో పరిస్థితులు భయపడిపోతుంటాం. ఈయన కూడా ప్రాణభయం, ఆ అమ్మాయి భయపడిపోయి పారిపోయి 100 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయాడు. దాదాపుగా 100 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవుడా, ఆ అమ్మాయి చేత చావడం కంటే నువ్వు చంపేయ్యా నన్ను, ఇక చాలయ్యా, నాకు ఈ ప్రార్థన చాలయ్యా, ఈ గుడి నాకు చాలయ్యా, ఈ సేవ నాకు చాలయ్యా, ఈ ముండల మధ్య నేను సేవ చేయలేనయ్యా, అయ్యా ఇక నేను మానేస్తానయ్యా అని పాస్టర్ గారి పోస్ట్కి రిజైన్ చేసేస్తున్నాడంట. ఎవరు? ఇక చాలు. మనకు కూడా అంతే కదా. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఎవడన్నా ఒక మాట అన్నప్పుడు, అవమానం కలిగినప్పుడు గుడి మానేస్తావు, పాస్టర్ గారి మీద అలిగేస్తావు, దేవుడి మీద అలిగేస్తావు. ఇక చాలులే గుడి, ఇక మాకొద్దు, మాకు సంబంధం లేదు అనుకుంటావా? నువ్వు వెళ్ళిపోయినా నీ వెనకాల పడిచ్చే దేవుడు ఉన్నాడు. హలో చెప్తాం. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరకు వచ్చావంటే నేను విడిచిపెట్టుకోడు దేవుడు, సేవకుడు విడిచిపెట్టుకోడు, నువ్వు అలుగుతుంటావే తప్ప. మేకపోతే గాంభీర్యంతో వెళ్ళిపోండి అంటానే తప్ప నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం కాదు. ముందుగా చెప్తున్నా కదా, దేవుని వాక్యం పట్టుకు మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళిపోవడం, నాకు వెళ్ళిపోవడం కోసం చెప్పట్లా, నువ్వు క్రమంలోకి రావాలని చెప్తున్నాను తప్ప వెళ్ళిపోమంటాను నేను చెప్పట్లేదు. నా దేవుడు వెళ్ళిపోమన్నాడు, ఆయన వెళ్ళిపోమన్నాడు, నేను ఎందుకు వెళ్ళిపోమంటాను? వెళ్ళిపోతావా లేదా క్రమంలోకి వస్తావా, అది అక్కడ ఆలోచన. హలో చెప్తామా. నన్ను చంపేయని ప్రార్థన చేసుకున్నాడంట. ఇక చాలు, నా పితల కంటే గొప్పనే కాదు, ఈ సేవ చాలే నాకు, ఇంత మటుకు చాలే నాకు, ఇక నన్ను చంపేయమంటుంటే ఆ ప్రార్థన దేవుడు వినలేదంట. హల్లు చెప్పండి, దేవుడు వినలేదంట. ప్రార్థన చేసి పడిపోయాడంట, కూల పడిపోయాడు. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాడంట. మరి ఎంత పరిగెత్తాడు పాపం. పడిపోతే కాసేపటి తర్వాత దూత వచ్చిందంట. స్తోత్రం చెప్పండి నాన్న. ఎవరు పంపించారు దూతని? మరువలేదు. నువ్వు మర్చిపోతావు, నువ్వు విడిచిపెట్టేస్తావు, ఆయన మాట విడిచిపెడతాడా? హల్లెలూయా. నిన్ను మరచిన నన్ను నీవు, నిన్ను మరచిన నన్ను నీవు మరువలేదయ్యా, మరువలేదై. ఏలియా ప్రాణ భయానికి భయపడిపోయి, ఒక ఆఫ్టర్ ఆల్ ఇంత గొప్ప కార్యాలు చూసినటువంటి ఏలి, ఎంత గొప్ప దైవశక్తి కలిగిన ఏలియా, ఒక సైతానుకు ప్రతిరూపంగా ఉన్న యెజబెల్ని చూసి ప్రాణభయం, మూర్ఖరాలు కదా, చంపేస్తాను భయపడిపోయి పారిపోతా ఉంటే దేవుడు అంట దూతలు వెనకాల దూతలు పంపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి నాన్న. నువ్వు దేవునికి ఎంత దూరం వెళ్ళినా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. దూతలు పంపించారంట. అలసిపోయి ఉన్నాడని భోజనం కూడా పంపించాడు దేవుడు. అల్లు చెప్తారండి నాన్న. ఏ కాకులతో పంపలా, దూతలతో పంపలేడా? అలసి పడిపోతే కాసేపు పడుకొనిచ్చి దూత తల దగ్గర కూర్చుని ఏలియాలే ఏలియాలే అని లేపింది దూత. లేచి చూస్తే చక్క ఫ్రెష్గా కాల్చబడినటువంటి రొట్టెలు ఉన్నాయంట, చక్కని మాంసం ఉందంట, ఒక కూజాల మచ్చిలీలు ఉన్నాయంట. ఎక్కడ? ఎండిపోయిన ఎడారిలో. దేవుని బిడ్డలకు ఎడారిలో కూడా ఆహారాన్ని సమకూర్చగలిగే దేవుడు ఉన్నాడు. దూతలను కాపలా పెట్టేవాడుగా ఉన్నాడు. హల్లు చెప్పండి నాన్న. యెజబెలు చేతిలో ఉన్న ప్రాణానికి దూతల కాపుదల పెట్టాడు. అర్థమవుతుంది చెప్పిన మాట. ప్రాణం తీసేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆ ప్రాణం తీసేస్తే ఎవరి ప్రాణం తీసేయాలనుకున్నా ఆ ప్రాణాన్ని దూతల కాపుదలకు అప్పచెప్పాడు దేవుడు. తిన్నాడంట, మళ్ళీ అలసిపోయి పడిపోయాడు. వెంటనే మళ్ళీ కాసేపు పడుకొనిచ్చి మళ్ళా దూత లే అని లేపిందంట. మళ్ళా తిను అన్నదంట, మళ్ళా తిందంట. మళ్ళా తిన్న తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడంట, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? 40 రోజులు. చక్కని మాట. హల్లు చెప్పండి నాన్న. తిన్న తర్వాత దూత కాదు కానీ దేవుడు అంటున్నాడంట, ఏలియా దూత కాదు అక్కడ దేవుడే, నువ్వు అయిపోయింది అనుకున్నావు కాదు, ప్రారంభం మొదలైంది ఇప్పుడు అన్నాడు దేవుడు. ఇక చాలు, నేను చేసిన సేవ చాలు, నేను పడ్డ ప్రయాస చాలు, ఇక నా వల్ల కాదు, నీకు ఎంతకంటే గొప్పవాళ్ళకు నా పితరులు అనుకుంటే మోసే వాళ్ళకంటే గొప్పవాడినేం కాదు నేను, నాకు చాలే సరిపెట్టుకుంటా వెళ్ళిపోతానంటే దేవుడు అంటాడు, లేదు లేదు, నీ శక్తికి మించిన కార్యాలు ఇప్పుడు చేయబోతున్నావు అన్నాడు దేవుడు. ముగింపు అనుకున్నావు కాదు, ఇప్పుడు మనం తిరిగి నీకు న్యూ లైఫ్ని, నీకు నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతనమైన కార్యాలు నీకు చూపించబోతున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కూడా అయిపోయిందంత అనుకున్నావేమో. యేసు ప్రభు నీ జీవితాన్ని ముగింపు అవనివ్వడు. ఆమేన్. నీ ప్రయత్నాలు ముగింపు రానివ్వడు. ఆయన నమ్ముకుని బిడ్డగా నువ్వు అన్నట్లయితే నీ శక్తికి మించిన కార్యాలు చేయబోతున్నావు అన్నాడు దేవుడు. వెళ్ళు, హోరేబు దగ్గర రమ్మని చెప్పాడు. హోరేబు దగ్గరకు రా అని చెప్పాడు. హోరేబు అంటే దేవుని పర్వతము, దాని పేరే సెనాయి పర్వతము. మోషే గారు దేవునితో మాట్లాడిన పర్వతము. ఆ పర్వతమే మందిరము.
నువ్వు కృంగిపోయినప్పుడు, ప్రాణభయం కలిగినప్పుడు, నీకు ఆదరణ లేనప్పుడు, ఒంటరిదానం అయిపోయినప్పుడు, ఒంటరివాడు అయిపోయినప్పుడు, నీ ప్రాణం తిన్న శత్రువులు తరుముతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? హోరేబుకి వెళ్ళరా నా కొడుకా అంటాడు ఆయన. హోరేబు అంటే ఏంటి? దేవుని సన్నిధికి వెళ్ళి నాయన, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన మాటలు వినరా, నువ్వు ధైర్యపరచబడతావు. ఇందాక విన్నాం కదా, ఆయన బలమునిచ్చేవాడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఎక్కడ 29వ కీర్తనలో ఆయన దీవించేవాడు విన్నాం కదా. హల్లు చెప్పాలా? కాబట్టి మన కురింగుబాటులో, మన ఒంటరితనంలో, మన మరణ భయాల్లో మనకు ఆశ్రయం ఏది? హోరేబు, సెనాయి పర్వతం, దేవుని మందిరము. ఆమెన్. అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడంట. 40 రోజులు మళ్ళీ నడిచి వెళ్ళాడంట. 40 పగళ్ళు 40 రాత్రులు నడుచుకుంటా వెళ్ళాడంట. హల్లు చెప్పండి. పర్వతం మీదకి ఎక్కాడంట. దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ప్రత్యక్షమే విధానం చెప్పాడు. అక్కడ పెద్ద గాలి వచ్చిందంట. అమ్మమ్మో దేవుడు వచ్చేస్తాను అనుకున్నాడు, రాలేదంట. భూకంపం కలిగిందంట. అమ్మో దేవుడు వచ్చేస్తాను కళ్ళు మూసుకున్నాడంట, దేవుడు రాలేదంట. పెద్ద మెరుపు వచ్చిందంట. అమ్మో దేవుడు అసలు భయపడ్డాడంట, దేవుడు రాలేదంట. భయపెట్టేవాడు కాదు మన దేవుడు. స్తోత్రం చెప్పాలా? దేని చూసి యెజెబెలు దడదడలాడిపోయిందంట. ఈ ఉరుములు, ఈ భూకంపాలు, ఈ భయంకరమైన గాలి తుఫాలు ఎవరికో తెలుసా? కీడు చేసిన వాళ్ళకి. నా బిడ్డ జోలికి వస్తారా మీరని దడ పుట్టించారంట ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు. తన బిడ్డలకి ఎక్కడ ఏ ప్రాంతంలో తను నమ్ముకునే బిడ్డలకు అన్యాయం జరుగుద్దో ఆ ప్రాంతానికి ఎప్పుడు క్షేమం ఉండదు. అక్కడెక్కడో ఒక భయంకరమైన కృత్యం జరిగి తీరాల్సిందే. ప్రభు నమ్ముకున్న యథార్థమైన బిడ్డకు ఎవడైనా అన్యాయం చేస్తే, ఏ ప్రాంతమైనా, ఏ కుటుంబమైనా, ఏ గ్రామమైనా, అది ఏ పరిస్థితి అయినా సరే అక్కడ దాని తగ్గ పర్యవసానం చూడవలసిందే. ఈ మురుములు, భూకంపాలు, ఈ మెరుపులన్నీ భయపెట్టడానికి, యెజెబెల్ని భయపెట్టడానికి తెచ్చాడు. ఏలియాతో మాత్రం భయపడిపోతుంటే మెల్లని స్వరముతో ఏలియా అని పిలుస్తున్నాడు. హల్లే చెప్పండి. ఏలియా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చెప్పాను నీకు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? స్తోత్రం చెప్పండి. నాన్న, నీకు చక్కని పరిచర్య ఇస్తే, చక్కని మందిరాన్ని ఇస్తే, బిడ్డలు నడిపించమంటే, ఆరాధనలో పాల్గొని వాళ్ళని బలపరచమంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు అని అడిగి ధైర్యపరిచి అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా వాళ్ళు ముండోళ్ళయ్యా, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, నీ బలిపీఠను పడగొట్టేసేసి నా కడుపు మండిపోతుందయ్యా, ఈ తిరుగుబాటు చూడలేకపోతున్నాను నేను, అందుకని చంపేశా. ఒక్కడనే పౌరుషంగా చంపేసి, అవును ఒక్కడేగా పాపం, 450 మందికి ఎదురు ఒక్కడేగా చంపేసి రోషంతో వచ్చేసా. చచ్చిపోదాం అనుకోండిక. హల్లు చెప్దామా? నేను చచ్చిపోవటం కోసం కాదా ఎన్నుకున్నది. నాన్న గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మకమైన కూతురివి, నమ్మకమైన కొడుకు అయితే నీ జీవితానికి మరొక వారసుని నీకు ఇచ్చిన తర్వాతనే నిన్ను తీసుకెళ్తాడు, కానీ అర్ధంతరంగా నీ కుటుంబాన్ని మధ్యలో ఆపేసి తీసుకెళ్లేవాడు కాదు. అర్ధంతరంగా నీ సేవను ఆపేసి తీసుకెళ్లే దేవుడు కాదు ఆయన. ఏలియా, నువ్వు మామూలు అనుకున్నావా? నిన్ను ఎన్నుకున్నా నేను. వాళ్ళ తలబిరుస్తుతనాన్ని బట్టి, ఈ సంగతుల యొక్క తలబిరుస్తుతనాన్ని బట్టి, సంగతుల యొక్క తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీ తోడుగా ఉన్నా. హల్లెలూయా. ఇక్కడి నుంచి నీ చేత అద్భుత కార్యాలు చేయిస్తా. అంతేకాదు, నీ సేవ యొక్క కొనసాగింపు చేసే ఒక బలమైన నాయకుడిని నీ చేత అభిషేకించబడే వరకు నీ ప్రాణం పోదు. నీ ప్రాణము సాతాను చేతుల్లో లేదు, యెజెబెల్ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. అవును, ఈ రోజున నీ ప్రాణము, నీ ఆయుష్, నీ యొక్క అనారోగ్యం నీ గుండె జబ్బు చేతుల్లో లేదు. మాట్లాడరా. నీ కిడ్నీ జబ్బు చేతుల్లో లేదు, నీ క్యాన్సర్ జబ్బు చేతుల్లో లేదు, నేను చంపుతామని బెదిరించే వాళ్ళ చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. అది క్షేమకరమైన ముగింపుగా ఉంటుంది తప్ప ఇది అనామకుల్లాగా, భక్తి లేని బిడ్డలాగా ఎడాపడ జీవితాలు ముగింపు చేసే దేవుడు కానే కాదు. హల్లు చెప్దామా? వెళ్ళు. దేవుడు మాట్లాడి ధైర్యపరిచి వెళ్ళి, అరుగో సిరియా పట్టణానికి హజాయేలుని అభిషేకించన్నాడు. ఆ తర్వాత మరొక ప్రాంతానికి యోహో అనే అతన్ని అభిషేకించమన్నాడు. నీకు బదులుగా, స్తోత్రం చెప్పండి, ఏలియా నీకు బదులుగా ఎలీషాను అభిషేకించమన్నాడు. ముగించుకున్నాం, చచ్చిపోతా, ఇక నాకు చాలు, ఇక నా సేవ వద్దు, నీ సేవ మానేస్తా, గుడి మానేస్తా, ప్రార్థన మానేస్తా అని పారిపోతున్న వాడి వెనకాల పడి ధైర్యపరిచి, ధైర్యం ఇచ్చి మళ్ళా తిరిగి సేవకుడిగా మార్చేశాడు దేవుడు. ఒక బలమైన నాయకుడిని తయారు చేసే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడిగా మార్చేశాడు ఏలియాని. ఏలియా వచ్చాడంట ఎక్కడికి? ఎలీషా దగ్గర. ఎలీషా 24-12 జతల ఎడ్లతో దుక్కు దున్నుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఆయన. అతని దగ్గరకు వచ్చారట. అతని మీద దుప్పటి వేసి
రెండంతల ఆత్మ దేవునికి అతనికి ఇచ్చి ఏలియా స్థానంలో స్తోత్రం చెప్పండి ఆయన, ఏలియా స్థానంలో ఒక బలమైన సేవకుడికి ఎలీషాని ఏర్పాటు చేసి ఆమేన్. ఈ రోజున నీ కుటుంబంలో కూడా అంతే, నమ్మకమైన కుమారుడికి, దేవునికి నమ్మకమైన కొడుకుగా బ్రతుకు తమ్ముడా, అన్న దేవుని నమ్మకమైన కూతురుగా బ్రతుకు చెల్లి, అక్క. నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్పండి. ఉన్నతమైన వారసత్వంగా మార్చేస్తాడు. దిక్కుమాలి కుటుంబాలకు మార్చడు దేవుడు. చంపేస్తా అన్నది అది చచ్చింది కానీ, కుక్కలు నాకి చచ్చింది కానీ, ఈయన మాత్రము అగ్నిరాల మీద మేఘాల మీద దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి నాయన. తను నమ్ముకున్న బిడ్డల యొక్క ప్రాణాలు దేవునికి చాలా విలువైనవి. అర్థం కాలేదా? తను నమ్ముకున్న బిడ్డల యొక్క ప్రాణాలు దేవునికి విలువైనవి. అనామకుల చేతుల పడేసి చంపించేవాడు కాదు సమా. హల్లెలూయా చెప్పండి. యెజబెల్ ఉంది, రేపు ఈ పాటికల్లా ఉంది. ఎన్ని రోజులు బ్రతికాడు, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు, ఎంతమంది మళ్ళీ తిరిగి ఎంత సేవ చేశాడు, ఎంత బలమైన సేవకుని ఏర్పాటు చేశాడు, తనకంటే ఒక వారసు సిద్ధపరిచాడు, తన సేవను తన చేతిలో పెట్టాడు. దేవుని పిలుపు మేర హాయిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత సుఖాంతమైన, ఎంత దీవెనకరమైన జీవితం ఇచ్చాడు. అలాంటి దీవెనకరమైన జీవితం రావాలంటే పౌరుషం కలిగి బ్రతుకో, పౌరుషం కలిగి బ్రతుకో, రాజ్యపడి బ్రతుకబాకు. యెహోవా కావాలా, బయలు కావాలా, ఆరాధన కావాలా, అడ్డుకోలు పనులు కావాలా, ఆదివారం చే. ఎన్నిసార్లు చీయన్న తప్పులేదట అంటాడు. ఆరాధన మానేసి పనులకి వెళ్ళమని చీ అనాలి. నువ్వు గుడికి వచ్చే బిడ్డవు అయితే నిజంగా చీయనే బ్రతుకు. ఆరాధన మానకండి దయచేసి. అది శాసనం. శాసనం దేవుడిచ్చిన శాసనం తప్పించుకుంటావా, శాపగ్రస్తులు అయిపోతావు. ఆ శాస్త్రాన్ని లోబడు, దేవుడిని దీవెనగా మార్చేస్తాడు. ప్రార్థన చేసుకుని తరలి వచ్చాను. ఏలియాలాగా పౌరుషం కలిగి బ్రతుకుతాం. నీకు లోక సంపాదన కావాలా, బయలు బిడ్డలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంట, బయలు దగ్గరికి వెళ్తున్నారు. కలిసి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలంట, బయలు దగ్గరికి వెళ్తున్నారు. మంచి పంటలు పండాలంటే ఎక్కడికి వెళ్ళాలంట, బయలు దగ్గరికి వెళ్తున్నారు. ఆరాధన మానేస్తున్నారు. యెహోవా కావాలా, యెహోవా ఆరాధన కావాలా, బయలు కావాలా? వచ్చారు అని గుడికి వెళ్ళొచ్చులే, ఇవాళ 1000 రూపాయలు అవుతున్నాయి, ఈ పోతే అనవసరంగా 1000 రూపాయలు తెచ్చుకో, దానికి ఒక 900 కలిపి 10 వంతులుగా ఖర్చు పెట్టాయి. ఏ హాస్పిటల్కో ఇక్కడ దారిపోసేసిరా. మీరు నన్ను తిడతారు కదా, తిట్టుకోండి, ఏం బాధలేదు. నేను అంటలా, దేవుడు చెప్పిన మాట. ఆదివారం మానవద్దని నిబంధన చేసుకోగలవా? ఆదివారం ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మానవ నిబంధన చేసుకోగలవా? ఈ దేవుని శాపమని, శాసనమని గుర్తుపెట్టుకోగలవా? ప్రార్థన చేసుకుంటావా? తండ్రి సహాయం చేయమని ఈ ప్రార్థన ఆలకించండి. ఎంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చారో పేరు పేరు వారందరూ మీరు దీవించండి. యేసయ్యా, నీ బిడ్డలకు కావాల్సిన నెమ్మది ఇవ్వండి. అయ్యా, నీ సన్నిధికి వస్తే మాకు బలం వస్తుందని చెప్పారు, మీ సన్నిధికి వస్తే మాకు సమాధానం దొరుకుతుందని చెప్పారు, మీ సన్నిధికి వస్తే మాకు దీవెన దొరుకుతుందని చెప్పారు, మీ సన్నిధికి వస్తే దేవదారు వృక్షాలంటే బలమైన సమస్యలే ముక్కలైపోతాయి, పటాపంచలైపోతాయి మాతో మాట్లాడారు. నీ సన్నిధికి వస్తే బలమైన కార్యాలు చేస్తారు మాతో మాట్లాడారు. నీ సన్నిధిలో నెమ్మది ఉందని, నీ సన్నిధిలో క్షేమం ఉందని, నీ సన్నిధికి వస్తే వద్దలతామని మీరు మాట్లాడిన మాటల కొరకు నాకు రాజీ పడిపోయి ఆరాధన మానేసి పనులకు, ఆరాధన మానేసి రకరకాల వ్యాపకాలకు వెళ్ళే బిడ్డలను బుద్ధి దయచే ప్రభువా. అది శాసనం తప్పుతున్నారు, ధిక్కరిస్తున్నారు, నష్టపోకుండా సహాయం చేయ ప్రభు. దీవించి పంపించండి. ప్రతి అనారోగ్యం కూడా స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలు తీర్చండి. వచ్చిన ప్రతి వారిని, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని పేరు పేరునే మీరు దీవించి రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బుద్ధి దయచేయను ఆయన. వాళ్ళు నష్టపోతారు తెలియచేయ్యా, నీ శాసనాన్ని ధిక్కరిస్తున్నారని వాళ్ళు తెలియచేయను ఆయన. బలైపోతున్నారు బిడ్డలు, వాళ్ళు క్షమించి క్రమంగా రావడం సహాయం చేయమని యేసు నామములో వేడుకున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదా మనకు తోడే కాపాడును కాక. ఆమేన్.